రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికలకు ముందు ప్రజా సంకల్ప పాదయాత్ర చేపట్టారని, నేటికి 5 సంవత్సరాలు పూర్తయిందని, ఈ పాదయాత్ర ఒక చారిత్రాత్మకమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు పేర్కొన్నారు. మంగళవారం ఉదయం కాకినాడ రమణయ్యపేటలోని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర పాదయాత్ర నేటికి 5 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కీర్తిశేషులు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, జెడ్పీటీసీ నూర్కుర్తి రామకృష్ణ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కన్నబాబు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ గీసాల శ్రీను, జేఎన్టీయూకే సెనేట్ మెంబర్, తిమ్మాపురం సర్పంచ్ బెజవాడ సత్యనారాయణ, స్థానిక ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక నాయకుడంటే ఎలా ఉండాలి, ఇచ్చిన మాట నిలబెట్టుకునేవాడంటే ఎలా ఉండాలనేది ఆయన నిరూపించారు. ఇవాళ ఆయన చేసిన పరిపాలన, సంక్షేమంలో ఈ దేశంలో ఎవరు మళ్ళీ ఆయన స్థాయికి కూడా చేరలేని పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అత్యధికంగా పెన్షన్ ఇస్తున్న దేశంలో మన రాష్ట్రమే అత్యధికంగా పెన్షన్ ఇస్తున్న రాష్ట్రంగా నమోదైందని అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం అని నేను చెప్తా. 3,000 రూపాయల పెన్షన్ ఇంకెక్కడ ఇవ్వట్లే, కేవలం మన రాష్ట్రంలోనే మన ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట ప్రకారం ఇస్తూ ఉన్నారు. బడికి పిల్లల్ని పంపితే అమ్మఒడి దగ్గర నుంచి చేయూత, ఆసరా ఇలా తీసుకుంటే ఎన్నో పథకాలు ఆయన క్రమం తప్పకుండా ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా వైఎస్ఆర్ రైతు భరోసా వంటి పథకాలని చాలా గొప్పగా అమలు చేసి ఆ రోజుకి ఈ రోజుకి ఎప్పటికీ ఒక చరిత్రని లిఖించారని చెప్పి చెప్పగలుగుతా. పాదయాత్ర 5 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా మా దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని మేము స్మరించుకుంటూ వైఎస్ఆర్ పార్టీ ఎప్పటికీ ప్రజల్లో ఆ సేవ చేసే కార్యక్రమంలో నిమగ్నం అవుతాం, మరొకసారి పునరంకితం అవుతామని ఈ సందర్భంగా చెప్తూ రేపు రాబోయే 2024 ఎన్నికల్లో తప్పకుండా మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ విజయకేతనం ఎగరవేసి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు, స్థానికంగా మేమందరం కూడా విజయం సాధించి తప్పకుండా ఆయన ఏదైతే 175కి 175 స్థానాలు అంటున్నారో అది సాధించగలుగుతామని భావిస్తూ ఉన్నాం. జై వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్.